नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वला यग़्तब बअदुकुम बअदा अयुहिब्बु अहदुकुम अन यअकुल लहमा अखीहि मैतन फकरिहतमुह वत्तक़ुल्लाह इन्नल्लाहा तव्वाबुर रहीम सदक़ल्लाहुल अज़ीम। సోదరులారా, ఏదైనా ఒక ప్రక్రియ ప్రవర్తన పాపం మరియు గుణా కావడానికి అది పాపం అనిపిస్తుందా లేదా గుణా అనిపిస్తుందా లేదా అనే దానికంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని పాపంగా పరిగణించారా లేదా, దాన్ని నిషేధించారా లేదా అనేదే ముఖ్యం. అలాగే ఏదైనా పాపం యొక్క దారుణ స్థితి ఏదైనా ఉందంటే అది దానిని పాపంగా భావించకపోవడమే అని మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి వరకైతే పాపాన్ని పాపంగా భావించము అప్పటి వరకు ఆ పాపాన్ని మనము అవాయిడ్ చేయలేము, ఆ పాపం నుంచి మనము బయటపడలేము. సోదరులారా, ఖురాన్ కరీం మరియు హదీసుల సూచనల ప్రకారం ఈ రోజు మేము ఇదే విధమైన ఒక గుణ మరియు పాపం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాపాన్ని వివరిస్తూ ఖురాన్ కరీంలో ఏ విధమైన పదాలు అయితే ఉపయోగించారో అది మరే ఇతర పాపానికి కూడా ఉపయోగించబడదు. ఈ పాపం ఎంత సున్నితమైనది అంటే ఎంతో జాగ్రత్త పడితేనే తప్ప దీని నుండి మనము బయటపడలేము. దొంగలించడం, అబద్ధాలు చెప్పడం, నమాజ్ రోజాలు పాటించకపోవడం ఒక ఎత్తు అయితే ఈ పాపం దానికంటే మించిపోయి. అసలు గీబత్ అంటే ఏమి? ఒక మనిషి వెనక తన గురించి, తనకు సంబంధించిన మనుషుల గురించి, ఆ వస్తువుల గురించి చెడును చెప్పడం, లోపాలు చెప్పడం, మైనస్ పాయింట్లను వివరించడం, చెడును చెప్పి తన వ్యక్తిత్వాన్ని దుర్మార్గంగా ప్రదర్శించడం, నవ్వుల పాలు చేసి దుఃఖం కలిగించడం అనేది గీబత్గా పేర్కొనవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ గీబత్ని వ్యభిచారము కన్నా చాలా హీనమైనది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పాపము హుకూకుల్ ఇబాద్కి సంబంధించింది. మానవుడే క్షమిస్తే తప్ప ఎన్ని తౌబాలు చేసినా, ఇస్తిగ్ఫార్లు చేసినా, హజ్ ఉమ్రాలు చేసినా, ఇష్రాకులు చదివినా, తహజ్జుద్లు చదివినా ఈ పాపము తొలగించబడి. అలాగే ఒక మనిషి జినా చేస్తే అది ఒక పాపం అని, గునాహ అని తనకు తెలుస్తుంది. కాబట్టి తన నుండి అతను తౌబా చేస్తాడు. తౌబా చేసి పరలోకంలో కలిగే భంగాన్ని అతను దూరం చేయగలడు. కానీ ఈ గీబత్ని గునాగా భావించకపోవడం వల్ల దీని నుంచి తౌబా చేయడు. అందువలన ఈ పాపము తన ఆమాల్ నామాలో అలాగే ఉండిపోతుంది మరియు తన పరలోక జయానికి భంగం కలిగిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు గీబత్ చేసిన వారిని తన సోదరుని శవం యొక్క మాంసం తినడంతో పోల్చారు. ఒక శవం దగ్గర 10 నిమిషాలు ఉండడమే ప్రతి మనిషికి అసహ్యం కలిగిస్తుంది. అంటే ఎవరైనా గీబత్ అనే ఈ పాపాన్ని చేస్తే తను శవమైన తన సోదరుడి యొక్క మాంసం తిన్నట్లు. సోదరులారా, ఆలోచింపదగ్గే విషయం ఏమిటంటే ఒక శవాన్ని మనము 5 నిమిషాల పాటు చూడలేము. 10 నిమిషాలు ఏ శవం దగ్గర మనం ఉండలేము. అలాంటిది ఆ శవం యొక్క మాంసాన్ని తినడం, మరి ఆ శవం తన సోదరుడిదే అయితే తన మాంసం తినడం ఎంత అత్యంత అసహ్యకరమైన విషయమో మనం తెలుసుకోవచ్చు. మానవత్వము ఉన్న ఏ మనిషి కూడా ఈ పని చేయడానికి ఇష్టపడరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
గీబత్ని ఇలా వివరించి అందరితో ఇదే మెసేజ్ పంపుతున్నారు. గీబత్ చేసే ప్రతి ఒక్కరూ కూడా తనను మానవత్వం లేని ఒక క్రూరముఖంగా పోల్చుకోవాలి అని చెబుతుంది. దురదృష్టం ఏమిటంటే ఇంత ప్రమాదకరమైన గుణ మరియు పాపాన్ని మనము మసీదుల్లో కూడా, మక్తబ్లో కూడా, మెంబర్లో కూడా, దీని మజ్లిస్ జల్సాలలో కూడా ఈ పాపాన్ని చేస్తూనే దీని మెహఫిల్లలో, ఉలమాల మజ్లిస్లలో, తబ్లీగీ జమాత్లలో మనము సినిమా స్టోరీస్ చెప్పడాన్నే, అబద్ధాలు చెప్పడాన్నే, రాజకీయంగా మాట్లాడడాన్నే తప్పుగా భావిస్తున్నాను. కానీ గీబత్ అనే ఈ ప్రమాదకరమైన గుణాన్ని మనం నిషేధించలేకపోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. సోదరులారా, గీబత్ యొక్క ప్రతి కోణం ముస్లిం అయిన ప్రతి వాడికి తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు